హలో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. మేమైతే ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తున్నాను. వచ్చేయండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. ఓకేనా? నెక్సెస్ మాల్కి వెళ్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. జేఎన్టీయూకి వెళ్ళే రోడ్డు ఇది హైదరాబాద్లో. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది జేఎన్టీయూ ఎక్కడ అనేసి. ఇక్కడ జేఎన్టీయూకి వెళ్ళే రూట్లో మొత్తం మార్కెట్ ఉంటుందండి, ఫ్లవర్ మార్కెట్స్, ఫ్రూట్స్, మొత్తం అన్నీ. ఇది జేఎన్టీయూ ఆల్మండ్స్ అండి, ఆల్మండ్ హౌస్ ఉంటుంది ఇక్కడ. బాగుంటుంది, స్వీట్స్ అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి. చాలా కాస్ట్లీ కూడా, మామూలు కాస్ట్గా ఉండదు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడతారు. డ్రై ఫ్రూట్స్ అదిగోండి వచ్చేసింది మన లూలు మాల్. లూలు మాల్లో కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే నెక్సెస్ మాల్ ఆపోజిట్ లో బనానా క్లబ్ అని ఒకటి కొత్తగా పెట్టారు, కానీ నేను విజిట్ చేశాను, కానీ అంత పెద్ద నాకు అసలు అక్కడ ఏం అనిపించలేదు. ఓకే అంతే, మరి హెవీ కాస్ట్. గేట్ 2లో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. ఇక్కడైతే పార్కింగ్ ఉంటుంది లోపల. మేమైతే ఇక్కడే దిగేస్తాము, మా వారు లోపల పార్కింగ్ చేసి వస్తారు. హాయ్ హలో, మేమైతే నెక్స్ట్ మాల్కి వచ్చేసామండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చి చూసేయండి. ఓకేనా? షాపింగ్ మాల్స్ మొత్తం అన్నీ చూస్తారు, వచ్చేసేయండి. డెకత్లాన్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఆల్మోస్ట్ లాస్ట్ టైం లేకని ఉండేది డెకత్లాన్, ఇప్పుడు ఇక్కడ డెకత్లాన్ కూడా ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారండి, భలే బాగున్నాయి అసలు. చూడండి, స్టాల్స్ పెట్టారు, ఇవి చాలా బాగున్నాయి అసలు చూడడానికి. ఫ్రెషనర్స్ అండి, రూమ్ ఫ్రెషనర్స్ ఇవి. చాలా బాగున్నాయి ఇవి, మోడల్స్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్. మనం లేడీస్ వచ్చామంటే ఇక్కడ నుంచి మనం వదలమండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి, అందులో సండే కదా, చాలా బాగుంది. డెకత్లాన్ లో లోపలికి వచ్చామండి. ఇలా ఇదిగోండి ఇవి ఇలా ఉన్నాయి. ఇదిగోండి అప్పుడు డెకత్లాన్ నుంచి లోపలికి ఇంకా చాలా ఉంది ఇక్కడ. మా పిల్లలు అయితే అప్పుడే గేమ్స్ మీద పడిపోయారు. ఇదిగోండి అన్నీ ఉన్నాయి. ఇక నేను చూపిస్తానన్న ప్లేస్ ఇదేనండి. మనం వచ్చేసాము ఈ ప్లేస్ కి, ద జంగల్ టాల్స్ అనేసి వచ్చేసాము. బాగుంది, చాలా బాగుంది. గేమ్స్ అండి, గేమ్స్, పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు అప్పుడే వాళ్ళ డాడీని అడుగుతున్నారు గేమ్స్ అనేసి. మా వారైతే ఇదిగోండి మా పిల్లలు గేమ్స్ అంటే టికెట్స్ తీసుకున్నారు. టికెట్స్ తీసుకొని వెళ్తున్నారు లోపలికి. నా వాయిస్ వస్తుందో లేదో మీకు. అది కూడా మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు గేమ్స్. మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇక్కడ. మా అమ్మాయి చూడండి గేమ్ ఆడేస్తుంది, మామూలు గేమ్ ఆడట్లేదు. మేము జారాలకి వచ్చేసాం, మీరు కూడా రండి. జారాలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆఫర్ అని ఆఫర్ పెట్టానని చెప్పారు. ఆఫర్ ఇంకొకసారి మీకు కూడా చూపిస్తాను. మీకు ఓకే అనిపిస్తే కానీ మీరు కూడా విజిట్ చేసి మీరు జారా బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు అయితే మీకైతే ఆఫర్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను, వచ్చేసి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ప్రైస్ అనేది వర్తా కాదనేది మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. సరిగా ఇక్కడ పైన ఏం పెద్ద లేనట్టు అనిపిస్తుంది. ఈ జారాలో అయితే పెద్ద వర్త్ లేదు, ఆఫర్స్ కూడా లేవు. ఆఫర్స్ లేవు అనేసి మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి. నేను పైకి ఎక్కేసరికి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. గేమ్ ఆడినట్టు. ఇక్కడ వెస్ట్ సైడ్ అండి, వెస్ట్ సైడ్ షాపింగ్కి వెళ్తున్నాము. చూద్దాం, పిల్లలకి ఫెస్టివల్ వస్తుంది కదా, ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇలాగే ఉంటది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క షాప్ లోను ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. అసలు ఏమన్నా షాపింగ్ చేయాలన్నా కానీ అవ్వటం లేదు. మీకు ఒకటి చూపిస్తాను, అబ్బాయిల కష్టాలు చూడండి. ట్రైల్స్ రూమ్ లో చాలా బిజీ. హెలెన్ సోలీ. అసలు ఇక్కడ షాపింగ్ మాల్ లో అబ్బాయిల కష్టాలు మామూలు లేవండి. ఆ అబ్బాయిల కష్టాలు అలాగే ఉన్నాయి, ఆ అమ్మాయిల కష్టాలు ఒకేలాగే ఉన్నాయి. ట్రయల్ రూమ్స్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి, నవ్వొస్తుంది. కేఎఫ్సి చూసేసారు మా వాళ్ళు అయితే, కేఎఫ్సికి వెళ్దాం అంటున్నారు. చూడాల, మా వారేమో కేఎఫ్సి అంటున్నారు, నేనేమో తినకూడదు. మా వాళ్ళు ఏమో నన్ను టెంప్ట్ చేస్తున్నారు. వీకెండ్స్ కదా, కేఎఫ్సి కానీ పిల్లలు తిందామని తీసుకొస్తే ఇక్కడ చూడండి మొత్తం లైన్, ఎక్కడ చూసినా లైన్.
తిరిగి తిరిగి అలసిపోవడం తప్ప ఏం ఉండదండి ఇక్కడ. ఏం చేద్దాం, మా పిల్లలు ఏం చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్. మా వారేమో కేఎఫ్సీ అంటున్నారు, నేనేమో తినకూడదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి, ఇక్కడ ఫుడ్ సెక్షన్. అయినా సెంట్రో ఆఫర్ అంటున్నారు కానీ సెంట్రో కాదు, ఏ దాంట్లో కూడా అసలు జూడియోలో దేంట్లో లేవండి ఆఫర్స్. మా బుడ్డి తడిసిపోయింది. సార్ అది చాలా అలసిపోయాను ఫ్రెండ్స్ అంట, తిరిగి తిరిగి అలసిపోయిందండి. డ్రెస్సెస్ ఎక్కడ లేదు, సెంట్రోలో ఉన్నాము. ఎక్కడ అసలు ఏం డ్రెస్సెస్ లేవండి, మొత్తం అసలు ఫెస్టివల్ సీజన్ వల్లనో ఏమో అసలు ఏ అర్థం కావట్లేదు. మొత్తం అంతా స్టాక్ మొత్తం అయిపోయింది. నేను ఒక డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను, మా వారు అసలు నన్ను డ్రెస్ తీసుకునేట్లేదు. ఆడవాళ్ళకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా మీకు సరిపోవాలంటున్నాను, కానీ నాకు డ్రెస్సులు బాగా నచ్చాయి. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఏం చేద్దాం, మన పరిస్థితి ఇంతే. షాపింగ్కి వెళ్తే కనుక మన కళ్ళు మంచివి కాదు, చూస్తే తీసుకోవాలనిపిస్తుంది. ఇది నా ఫ్రెండ్, మనకు ఫ్రెండ్స్ ఓకేనా, బాగుంది మన ఫ్రెండ్. ఎలా పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదిగోండి లాస్ట్ ఫైనల్ గా పైకి వచ్చి మీకు మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను. పిల్లలు అయితే బాగా ఫన్నీగా గేమ్స్ ఆడడంలో కానీ చాలా బాగా జాలీగా ఎంజాయ్ చేశారండి. మన హైదరాబాద్ సరౌండింగ్స్లో, కుకట్పల్లి సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరి పిల్లల్ని తీసుకొని వచ్చి విజిట్ చేయండి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఒకసారి ఒక పీస్ఫుల్ మైండ్ ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి. అన్ని హోమ్కి సంబంధించినవి అండి, చాలా బాగున్నాయి, ఇక్కడ ప్లెజెంట్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగుంది. చాలా బాగున్నాయి ఇంట్లోకి, బాగుంది చాలా ప్లెజెంట్ గా, చాలా బాగున్నాయండి. అసలు నాకైతే నేనైతే టెంప్ట్ అయిపోతున్నానండి. మా వారేమో కుమ్ముతానెన్నో, ఇంకొకసారి ఏమన్నా అడిగావు అనుకో అంటున్నాడు. ఇప్పటికే ఓవర్ షాపింగ్ చేసేసాను, అందుకోసమని వద్దు అని అంటున్నాడు. మన లేడీస్ మనం చూసినామంటే మాత్రం అన్ని అన్ని కావాలంటాం. వారు ఏదో చూస్తాడు, ఏదో కొనిస్తా అంటున్నాడు, మనం వద్దనకూడదు. ఇది బాగుంటుంది ఆనంద్. ఇది ఎంత చూసారు ఒకసారి, వైట్ ఉంటుంది మనతోటి. మా పిల్లలు ఎంతసేపు ఉన్నాయి, వాటర్ బాటిల్స్ అంతే. బాక్సెస్, ఇది బ్లెండర్ తీసుకో, ఇది జ్యూసర్ బ్లెండర్ 2 వస్తాయి. బెడ్షీట్స్ బాగున్నాయి, బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే గాయ్స్ బాయ్. మీకైతే మాల్ మొత్తం చూపించేసాను. ఎంతమందికి మీకు ఇది నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా చాలా చూపిస్తాను. మీకు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నీ నందిని రెడ్డి.